హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తీరిన సందేహాలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం వింధ్య పర్వత ప్రాంతంలో శంభుడని ఒక యువకుడు ఉండేవాడు. వాడు కొండ చర్యల్లో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో ఒక విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట తన తల్లి పొట్ట ఎందుకు నిండవు అని అనుకున్నాడు. ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీరస మహామునిని అడుగు అనడం ఆచారంగా ఉండేది. ఈ అంగీరస మహాముని నాసిక వద్ద కొండల్లో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి అంగీరస మహామునిని అడగాలని నిశ్చయించాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మ, నేను నాసికకు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు. తల్లి వద్దని ఎంత బతిమాలినా వినిపించుకోకుండా వాడు నాసికకు బయలుదేరాడు. పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికి ఒక గుడిసె కనిపించింది. ఆకలి బాధ ఎక్కువగా ఉండడం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వ, నాకింత అన్నం పెడతావా, దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వ వాడికి అన్నం పెట్టింది. అయితే నాయన, నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగింది. నేను ఎంత కష్టపడినా నా దరిద్రం ఎందుకు తీరట్లేదో అంగీరస మహాముని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయన్ను ఇంకొక విషయం కూడా అడుగు బాబు. నా మనవరాలు 18 ఏళ్లది, చక్కని చుక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు. దానికి మోగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ. శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికి ఒక ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానితో, అయ్యా, ఎంతో దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టించండి అయ్యా అని అడిగాడు. ఆ ఇంటాయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి, అయితే నాయన, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దరిద్రం ఎందుకు తీరదో నాసిక వద్దనున్న అంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే కాస్త నా విషయం కూడా అడగచ్చు కదా. మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టు ఉంది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పిందె కూడా పడకుండా ఉంది. అంగీరస మహామునిని అడిగి కారణం తెలుసుకుని వస్తావా అని అడిగాడు గృహస్థు. సరేనని శంభుడు పోగా పోగా ఒక కేకారణ్యం మధ్యలో వాడికి ఒక ఆశ్రమం తగిలింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరకు వెళ్ళి శంభుడు, స్వామి, ఆకలిగా ఉంది, అన్నం పెడతారా అని అడిగాడు. ముని వాడికి భోజనం పెట్టి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావు అని అడిగాడు. నేనెంత కష్టపడినా నా దారిద్రం ఎందుకు తీరదో అంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలా ఆయనను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? ఎంతో కాలంగా నేను సిద్ధుల కోసమే తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఎన్నటికీ సిద్ధించకుండా ఉంది. కారణం తెలుసుకొని వస్తావా అన్నాడు ముని. శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి అంగీరస మహాముని ఉండే చోటు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని ఏంటని అడిగాడు. మహాత్మా, నేను 4 సందేహాలు తమరని అడిగిపోదామని వచ్చాను అన్నాడు చంద్రుడు. నాకు 3 సందేహాల కంటే ఎక్కువ తీర్చే నియమం లేదు నాయన. నీ సందేహాల్లో ఒక్కటి వదిలేసి మిగిలిన వాటికి తగిన సమాధానాలు చెప్తాను అన్నాడు మహాముని. శంభుడు కాసేపు ఆలోచించాడు. అన్ని సందేహాల్లోకి తన సందేహమే అత్యంత చచ్చుదనే నిశ్చయానికి వచ్చాడు. తర్వాత వాడు మోగపిల్లను గురించి, గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టు గురించి, సిద్ధించని ముని తపస్సును అడిగాడు. మహామునిని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు. తర్వాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా, అంగీరసుడు ఏమన్నాడు నాయన అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపశ్శక్తి యావత్తు దానికే పోతుందట, దాన్ని పెరికేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని అంగీరస మహాముని చెప్పారు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడిమి చూసుకుంటే ఆ చేతికి ఒక మణి దొరికింది. దాన్ని పెరికి ఆ మహాముని శంభుడి చేతికిస్తూ, దీన్ని నువ్వే ఉంచుకో నాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అని అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకొని ఆ గృహస్థు ఉండే చోటుకు వచ్చాడు. నా అనుమానం సంగతి అంగీరస మహాముని ఏం చెప్పాడు నాయనా అని ఆ గృహస్థు ఎంతో ఆత్రంగా శంభుణ్ణి అడిగాడు.
మీ నారింజ చెట్టు కింద 9 పిందెల నిండా బంగారం ఉన్నదట. వాటిని బయటికి తీస్తేనే చెట్టు చక్కగా కాస్తుందిట అన్నాడు శంభుడు. ఈ రహస్యం ఇతరులకు తెలియడం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు. అక్కడ నిజంగానే 9 బంగారపు బిందెలు దొరికాయి. నాయనా, నాకు చాలా ఉపకారం చేశావు. ఈ బిందెల్లో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని, గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకొని శంభుడు అవ్వ ఉండే గుడిసెకు చేరుకున్నాడు. నా మనవరాలి విషయం అంగీరస మహామునిని అడిగావా బాబు? ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుణ్ణి ప్రశ్నించింది. అందుకు శంభుడు, అడిగానవ్వా, నీ మనవరాలికి నచ్చిన వరుడు కనపడగానే ఆమెకు పోయిన మాట దానంతట అదే తిరిగి వస్తుందని అంగిరస మహాముని చెప్పాడు అని జవాబిచ్చాడు శంభుడు. సరిగ్గా ఆ క్షణంలోనే అవ్వ మనవరాలు అక్కడికి వచ్చింది. శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆమె తన అవ్వతో, ఈయన ఎవరు అమ్మమ్మ అని అన్నది. అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి, అమ్మా, నిజంగా నీ నోట నుంచి మాట వచ్చిందా? నా తల్లే, నా బంగారమే. అయితే ఇక నేనేమి అడ్డు చెప్పను. ఈ అబ్బాయే నీ భర్త. మీరిద్దరికీ ఇవాళే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అన్నది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను, బంగారపు బిందెను, మణిని వెంట పెట్టుకొని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఈలోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకొని గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాణ్ణి కళ్ళారా చూడలేకపోయింది. అలాగే తన కోడలిని కూడా కళ్ళతో చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టాడు. కనీసం ఇదైనా కనిపిస్తుందా అమ్మా అని ఆత్రంతో అడిగాడు. తల్లి దాన్ని తీసుకొని తన కళ్ళకు దగ్గరగా పెట్టుకుంది. కనిపించడం లేదు నాయన అంటూ ఉండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి. ఆమె ఈ ప్రపంచాన్ని చూడడం ప్రారంభించింది. ముని చేసిన తపస్సంతా దిగమింగిన ఈ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూ బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. ఆ తర్వాత అతను తన భార్యతో ఎంతో కాలం సుఖంగా సంతోషంగా కాపురం చేశాడు. అనంతరం వీరికి పిల్లలు పుట్టారు. వారు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి వీరిని సంతోషపెట్టారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.